నిన్న నస్తుర్వెల్లి గ్రామంలో సీఎం గారి సభ ఏర్పాట్లలో భాగంగా గోపాల బాలయ్య నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామం పోడూరు మండలానికి సంబంధించిన 60 సంవత్సరాల కార్మికుడు పనులు చేస్తూ చనిపోవడం జరిగింది. ఆ కార్మికుడు డ్రెస్ కోడ్ ఏసీఈ అని ఉన్నది. కానీ అధికార యంత్రాంగము, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార బృందం అంతా కూడా దీన్ని కప్పిపుస్తూ ఉన్నటువంటి దుస్థితి కాటారంలో నెలకొన్నది. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో కార్మికులను ఒత్తిడి చేసి, కార్మికులను ప్రాణాలు తీసే విధంగా ఒత్తిడి చేసి మరి సభ ఏర్పాట్లను చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాటారంలో నెలకొన్నది. కనీసం ఆ కార్మికుడు చనిపోతే బాధ్యతాయుతంగా బాహటంగా ప్రకటించి ఆ కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాల్సింది పోయి కార్మికుడి మృతిని కూడా కప్పిపుస్తూ ఉన్నారు అని అంటే మా మంత్రి ముఖ్యమంత్రి గారికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఏమాత్రం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కనీసం ఆ సభా ప్రాంగణాన్ని ఏర్పాటులో చనిపోయినటువంటి, తన విధి నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికుడికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సంతాపం తెలియజేయాల్సింది పోయి, ప్రభుత్వం తరఫున కుటుంబానికి భరోసానివ్వాల్సింది పోయి, ఆ మృతుని కనీసం తెలియకుండా దాస్తున్నారు అంటే అనేక రకాల సందేహాలకు ఇది తావనిస్తూ ఉన్నది. మంత్రి గారు, ఇది మీకు తగదు, ఎట్లా కాటారం ప్రజల్ని అమాయకుల్ని చేసి అన్యాయం చేస్తూ ఉన్నారు, కనీసం బాటంగా నిరసన చేసే స్వేచ్ఛను కూడా లేకుండా చేస్తున్నారు. కార్మికుడు చేసిన పాపమేందో మంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం తరఫున ఆ కార్మికుడికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము, రేపు సీఎం గారి నిండు సభలో ఆ కార్మికుడికి అందరూ సంతాపాన్ని తెలియజేయాలి అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అది మీకే మంచిది, అది మానవత్వ ధోరణితో మీరు అందరూ కూడా చేయాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశం పోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్మికుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం.